కార్తీక పురాణం నిత్యపారాయణ గ్రంథం 27వ రోజు పారాయణం. విష్ణుగుణాలు చెప్పిన చోళ విష్ణుదాసులు కథానంతరము ధర్మదత్తుడు మరలా వారిని, ఓ గణాధిపతులారా, జయ విజయులు వైకుంఠమందలి విష్ణుద్వారపకులు విని ఉన్నారు. వారెటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియచేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు. జయ విజయుల పూర్వజన్మల కథ. తృణబిందుడు కూతురు దేవహుతి. ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగడం వలన 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండవవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పారాయణులే అయ్యారు. అనంతరము అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేద విధులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞగలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన మరుదత్తుడనే రాజు వీరిద్దరిని వద్దకు పిలిచి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాదించాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి ఒకరు బ్రహ్మ, మరొకరు యాచకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుదత్తువానికి అగణితమైన దక్షిణాన్ని ఇచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు. తదార్థంగా మరుత్తి ఇచ్చిన మహాదక్షిణ పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరసగం అనేది జయుడి వాదం కాగా తనకు ఎక్కువ వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాదల క్రోధంతో జయుడు అలిగి, నువ్వు ముసలివై పొమ్మని శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోగా, అహంకారంతో శపించి నువ్వు సహంకారి అయి సామజవై పుడతావులే అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇలా పరస్పర శత్రువులై ఆ ఇద్దరూ విష్ణార్చన చేసి ఆయన సాక్షాత్కరింప చేసుకునే వారై తమ శాపాలను తత్పూర్వసాల పర్వాన విన్నవించుకుని శాప విముక్తులకై ఆ శ్రీహరిని ఆశ్రయించారు. హే భగవాన్, నీకంతటి చెరువులో భక్తులమైన మేము ముసలిగాను ఏనుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం. కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్లించు అని మనవి చేశారు. అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు, జయ విజయులారా, నా భక్తుల మాటలు పళ్ళుపోక నీయకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పిన వారై మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నదీ ప్రాంతాన మకరమతంగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలని కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోని దిగగానే తడవగా అందులోని ముసలి ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు. విడిపించుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు. తలచిండ తడవుగా ప్రత్యక్షమైన తర్క్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమరుగలన్నింటినీ ఉద్ధరించి తన వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడి వలన ఆ గండకీ నదుల శిలలు చక్రచిహ్నాలతో కూడుకునేవయ్యాయి. ఓ ధర్మదత్త, నీచే అడుగిడబడిన వారైన విష్ణు ద్వారపగులకు జయ విజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా దంభమాత్రాలు దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడిని చరణ సేవలను ఆచరించు. తుల, మకర, మేషం, సంక్రమణాదిలో ప్రాతస్నానాలు ఆచరించు. తులసి వన సంరక్షణమందు నిష్టగలవాడివై ప్రవర్తించు. గోబ్రాహ్మణులను, విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యములు, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మ ప్రభుతిగా నీ వనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తించుకో. ఓ విప్రుడా,
దైవప్రీతికరమైన విష్ణు వ్రతాచరణ వలన నీవు నీ పుణ్యంలో సగభాగము అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యురాలయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము. ఈ విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతను పునః నియమవ్రత విష్ణుని చేసి కలహ సమేతంగా విమాన వైకుంఠానికి వెళ్ళారు. నారదుడు చెప్తున్నాడు, ఓ పృథురాజా, పురాతనమైన ఈ పుణ్యఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో, వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ గ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందిదగిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులలాగానే గతంలో కృష్ణ, సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను. ఆ మహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా? విశదపరచండి అని కోరగా మరల నారదుడు ఇలా చెప్పసాగాడు. శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపం, సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది సుమా. ఒకానొక చాక్షుక మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయుక్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకానొక దైవిత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష నీయడానికి నిర్ణయించి కర్త యొక్క కళాత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడ చేరుకోలేదు. దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్తం దాటిపోతోంది, ఇప్పుడేమి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి యొక్క భార్య అయిన గాయత్రిని దీక్షా సతిగా విధించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షా విధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష నీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవితిని గాయత్రిని చూసి మత్సరవతి అయి, ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులుగా పూజింపబడడం లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపంలో పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన్ని నాకన్నా చిన్నదానిని ఆసీనురాలను చేశారు. కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది. ఆ సరస్వతి క్రుద్ధవచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి, దేవతలు వారించుతున్నా సరే వినకుండా, ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తో అదేవిధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు, కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది. ఈ లోపల హరిహరుల వాణిని సమీపించి, మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి, కనుక అవివేకభూషమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు. కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలనే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమైంది. పలుకుల పడితేనే నా మాట తప్పదు. మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశల జడత్వాన్ని వహించవలసిందేనని సవతులమైన నేను, గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడులుగా మారి రూపాలు నదులుగాను పరిణమించాయి.
ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నదులై తూర్పు ముఖంగాను, వారి వారి భార్యల నదులై పశ్చిమ ముఖంగాను ప్రవహించనారంభించారు. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితైన శివకేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వపాపహరిణి అయిన ఈ కృష్ణానది ప్రకాశోత్పత్తిని భక్తితో చదివినా, వినినా, వినిపించిన వారి వంశంతా కూడా నదీ దర్శన స్నానపుణ్య ఫలవంతమై తరించిపోతుంది. ఏవం శ్రీ పద్మపురాంతర్గత కార్తీక మాత్యమందు 23, 24 అధ్యాయములు 27వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.